గుడ్ మార్నింగ్ డాడీస్, గుడ్ మార్నింగ్. కిబో సైట్ ఓపెన్ అయ్యింది. మీరు వెళ్ళి ఎవరైనా అకౌంట్స్ ఉండిపోతే స్వాప్ చేసుకొని వాటిని ఎక్స్చేంజ్లో పంపించుకోండి. ఈ నెల 30 తారీఖు వరకు టైం తీసుకుందాం. 30th వరకు ఎవరు ఉండిపోయినా సరే మీరు ఇది వరకులాగే యాజ్ ఇట్ ఈజ్గా చేసుకోండి. మైనింగ్ కాయిన్స్ రావు, మీరు స్వాప్ చేసుకున్నందుకు డీ కాయిన్స్ వస్తాయి, మనం గతంలో చెప్పినట్టుగా. థ్యాంక్ యూ డాడీస్. గుడ్ మార్నింగ్ డాడీస్, గుడ్ మార్నింగ్. కిబో సైట్ ఓపెన్ అయ్యింది. మీరు వెళ్ళి ఎవరైనా అకౌంట్స్ ఉండిపోతే స్వాప్ చేసుకొని వాటిని ఎక్స్చేంజ్లో పంపించుకోండి. ఈ నెల 30 తారీఖు వరకు టైం తీసుకుందాం. 30th వరకు ఎవరు ఉండిపోయినా సరే మీరు ఇది వరకులాగే యాజ్ ఇట్ ఈజ్గా చేసుకోండి. మైనింగ్ కాయిన్స్ రావు, మీరు స్వాప్ చేసుకున్నందుకు డీ కాయిన్స్ వస్తాయి, మనం గతంలో చెప్పినట్టుగా. థ్యాంక్ యూ డాడీస్. గుడ్ మార్నింగ్ డాడీస్, గుడ్ మార్నింగ్. ఇప్పుడు నేను చెప్పబోయేది పూర్తిగా వినండి. ఇప్పుడు నేను ఏదైతే ఫొటోస్ కానీ వాయిస్ కానీ ఇస్తానో పూర్తిగా వినండి. పూర్తిగా వింటే మన కాయిన్ మీద, మన దాని యూటిలిటీ మీద ఒక క్లారిటీ వస్తుంది. దయించి దాన్ని పూర్తిగా వినండి. సాయంత్రం మనం జూమ్ చేసుకుంటున్నాం కాబట్టి దీన్ని కూడా పూర్తిగా వింటే మీకు కొంత క్లారిఫికేషన్ వస్తుంది. మనం కొన్ని నిర్ణయాలు సాయంత్రం తీసుకుందాం. ఇప్పుడు మన ఇండియన్ గవర్నమెంట్ కొన్ని నిర్ణయాలు తీసుకోవడం, కొన్ని పొదుపు జాగ్రత్తలు తీసుకోవడం చేసింది. అది ప్రజల్ని ఆచరించమని చెప్పింది. అలాగే వ్యాపారానికి ఇబ్బంది లేకుండా జాగ్రత్తగా కొన్ని మెలకువలు పాటించమని చెప్పింది. సో అందులో ఒక పాయింట్ చెప్తాను. పెట్రోల్, డీజిల్ అనేది మనకి అంటే సరిగా రావదు, భవిష్యత్తులో అది వస్తుందనే విధమైనటువంటి విధానం రావాలంటే 1 year పడుతుంది. 1 year తర్వాత ఏమవుతుందని ఇంకా మనకు తెలియదు. 1 year పడుతుంది. మోడీ గారు చెప్పినటువంటి విషయం మీకు చెప్తున్నాను. ఈ లోపుని పెట్రోల్, డీజిల్ వాడకాన్ని తగ్గించండి. ఎందుకంటే మనకు నిల్వలు లేవు, కావలసినంత రావట్లేదు. ఆ యుద్ధం వల్ల ఆ ఆయిల్ తీసేటువంటి ఆ బావులు యుద్ధంలో వాడాయి కాబట్టి, ఆ యుద్ధం పేర్చేశారు కాబట్టి మనకు కావాల్సినంతగా రాదు కాబట్టి జాగ్రత్తలు తీసుకోమని చెప్పింది. అయితే ఇది మనకి ఒక శుభ పరిణామమే. ఎందుకంటే మనం ఈవీ సెక్టార్లో ఉన్నాం కాబట్టి మనకి ఇది చాలా చక్కటి పరిణామం. అందుకని మన వెహికల్స్ వెళ్తున్నాయి. ఈవీల్లో 2 wheelersలో ఇంకా చాలా మార్పులు తీసుకొస్తున్నాను. 2 wheelerలో డైరెక్ట్గా మనం బంక్స్ తీసుకొస్తున్నాను. నేను చెప్పినవన్నీ ఓవర్ నైట్ రేపు వచ్చి ఒక్కొక్కడికి వస్తుంది. నేనే కాదు, గవర్నమెంట్ చెప్పినా ఎవ్వరు చెప్పినా వెంటనే వచ్చింది. అది మనకు ఇక్కడ ఉన్నట్టు దానికి అనుకూలంగా ప్రతిదాన్ని మనం మార్చుకొని తీసుకురావాలి. అప్పుడు దాని ప్రొడక్షన్లోకి వెళ్ళాలి. ఆ ప్రొడక్షన్లో మళ్ళీ బోల్డ్ ప్రాబ్లమ్స్ వస్తాయి, చాలా ప్రాబ్లమ్స్ వస్తాయి. మరి ఆ ప్రాబ్లమ్స్ అన్నీ చూడాలి. అలాగే దానికి వాడేటువంటి ముడిసరు కూడా మనకి సఫిషియెంట్గా దొరకదు. అందువల్ల అవన్నీ సెటరేట్ చేసుకుంటున్నాం కాబట్టి కొద్ది టైం పట్టింది. ఇక మీదటి నుంచి ఇబ్బంది లేదు, వెళ్ళిపోవచ్చు. అయితే దీంట్లో భాగంగా ఇప్పుడు ఈవీ 2 wheelers మనం ఈ డీలర్షిప్స్ ఇచ్చుకుంటూ వెళ్తాం. ఇవాళ కూడా 4-5 డీలర్షిప్స్ వేరే స్టేట్స్ నుంచి వచ్చాయి. అవి మాట్లాడుతున్నాను, అవి ఫైనల్ చేస్తున్నాను. నెక్స్ట్ ఇప్పుడు మనం దానికి అనుకూలంగా ఒక ప్రోడక్ట్ని మీకు పరిచయం చేయబోతున్నాం. అదేంటంటే ఓకే డాడీ, ఇది 500 kilometers వస్తుంది, 500 kilometers వస్తుంది. ఇది
దీనికి రిజిస్ట్రేషన్ ఉంటుంది, దీనికి లోన్ కూడా వస్తుంది. 2+2 ప్లస్ డ్రైవర్ అంటే 4 ప్యాసింజర్స్ వెళ్ళొచ్చు. మీరు జూమ్ చూస్తే కనిపిస్తుంది. మళ్ళీ దీనికి బేబీ షీట్లు అవి వేసుకోవాల్సిన పని లేదు, అన్నీ మనమే ఇచ్చాం. దాన్ని అవసరం బట్టి వాళ్ళు వాడుకుంటారు. ఇంకా అది ఎలా వాడుకోరు. మనం వచ్చిన పర్మిషన్ మాత్రం 2+2 4 కూర్చోడానికి. దీని లోను అన్నీ వస్తాయి కాబట్టి హ్యాపీగా తీసుకోవచ్చు. దీన్ని ప్రతి స్టేట్లో కూడాను ఒక హోల్సేల్ డీలర్షిప్ ఒకటి ఇస్తున్నాం. ప్రతి జిల్లాలోనూ ఒకటే డీలర్షిప్ ప్రస్తుతానికి ఇస్తున్నాం. ఇది రేపు లక్షవారం నుంచి మీరు టెస్ట్ చేసుకోవచ్చు. బుధవారం లక్షవారం అంతే. అప్పటి నుంచి ఎవరైనా తోలుతాను, నేను చూస్తాను అది ఎలా నడుస్తుంది, ఎలా స్పీడ్ వెళ్తుంది, బ్రేక్ ఎలా పడుతుంది, ఇవన్నీ చూసుకోవచ్చు మీరు. మైలేజ్ విషయంలో నేను చెప్తే వస్తుంది, అది మీకు తెలుసు. మైలేజ్ అనేది మనం 500 అన్నామంటే 500 వస్తుంది. 500గా సింగిల్ కాదు, 2+2 కూర్చొని 500 తీసుకోవడానికి. అంటే 4 వెళ్ళి 500 కిలోమీటర్లు వస్తుంది. అంతకంటే ఎక్కువ అవసరం మేరకు ఎవరైనా ఎక్కిస్తే అది వాళ్ళ ఇష్టం. కానీ మనం ఇచ్చేది 4 ప్లస్ డ్రైవర్తో 500 కిలోమీటర్స్ మనం తోలుకొని కొనుక్కోవచ్చు అనమాట. ఓ మంచి ఆపర్చునిటీ. ఇంతవరకు భారతదేశంలో ఈ మైలేజ్ ఇచ్చిన బండి రాలేదు, మనమే ఇస్తున్నాం దాన్ని. ఇప్పుడు నేను దాన్ని మీకు నెక్స్ట్ వీక్ నుంచి రెడీ చేస్తున్నాను. తర్వాత ఇంకా రెండవ మోడల్, ఇది 1000 కిలోమీటర్స్ వస్తుంది, 1000 కిలోమీటర్లు వస్తుంది. ఈ 1000 ఇది దీనికి రిజిస్ట్రేషన్ అవుతుంది, దీనికి కూడా లోన్ వస్తుంది. ఇప్పుడు ముందు బండికి ఏం చెప్పాం, ఇవన్నీ సేమ్ వెహికల్ అనమాట. మోడల్ ఒకటి, మైలేజ్ తేడా వస్తుంది. 250 ప్లస్ మనం 300 ప్లస్ ఇస్తున్నాం కదా స్కూటీస్లోను, అలాగే అనమాట ఇది వస్తుంది. అయితే దీన్ని ఎందుకు ఎక్కువ చేశానంటే, మనకి ఏజెన్సీ ప్రాంతాలు ఉంటాయి, కొండలు పైకి ఎక్కడం ఇలాంటివన్నీ ఉంటాయి. అలాంటివి ఉన్నప్పుడు ఎక్కువ ఫ్యూయల్ కన్జంప్షన్ తీసుకుంటుంది అనమాట. అంటే ప్లెయిన్లోనైతే మనకు 500 వచ్చేస్తుంది, ప్లెయిన్లోనైతే మనకు 1000 కిలోమీటర్స్ కూడా వచ్చేస్తుంది. కానీ హిల్ ఏరియాస్కి, ఏజెన్సీ ప్రాంతాల్లో సంతలకు వెళ్ళిన వాళ్ళు, గుట్టలు కాలువలు ఇలాగన్నీ అక్కడంతా అప్ అండ్ డౌన్సే ఉంటాయి. ఆ హైట్లో వెళ్తుంటాయి కాబట్టి అలాంటప్పుడు పెట్రోల్ కన్జంప్షన్ తగ్గొచ్చు, మైలేజ్ తగ్గొచ్చు. అలాంటి పరిస్థితుల్లో ఈ 1000 కిలోమీటర్స్ వాడినట్లయితే ఆ ఇబ్బంది ఉంది. కొంత తగ్గుతుంది, తగ్గినా పర్వాలేదు, మీకు కావలసినట్టుగా సఫిషియెంట్గా 500 కంటే ఎక్కువ వస్తుంది 1000 కిలోమీటర్లు కాబట్టి. అంటే ఎందుకంటే మీకు అలాంటి ప్రాంతాల్లో ఎక్కువగా వెహికల్స్ ఉండవు కాబట్టి ఆ సిట్టింగ్ కెపాసిటీ మంచి కూడా ఒక్కొక్కసారి దాని మీద తీసుకెళ్లాల్సిన అత్యవసర పరిస్థితులు ఏర్పడుతుంది. ఏ ప్రమాదం జరిగినప్పుడు, ఎవరైనా పరమపదించినప్పుడు, అలాంటి ఏ ఉన్నప్పుడు ఎక్కువ మంది తీసుకెళ్లాల్సి వస్తుంది. అలాంటి పరిస్థితుల్లో ఈ ఎలక్ట్రికల్ వెహికల్స్ అనేసరికి కొంత ఇబ్బంది అవుతుంది, అంటే మైలేజ్ పరంగా. ఆ ఇబ్బంది లేకుండా ఇప్పుడు మనం దీనికి 1000 కిలోమీటర్స్ ఇస్తున్నాం. ఓకే రెడీ? ఇదేంటంటే ఏసీ ఆటో. మనకి ఆటోల్లో ఏసీలు ఇంకా మనకు రాలేదు, ఇప్పుడు మనమే ఫస్ట్ తీసుకొచ్చాం దీన్ని. ఇది 2+2 అన్నమాట. ఇవి మన సౌత్ ఇండియాలో కానీ, బాంబే, ఒడిశా లాంటి ప్రాంతాల్లో దీని వాడకం తక్కువ. దీన్ని ఎక్కడో అంటే ముందు దీని గురించి ఒక విషయం చెప్పాలా. గ్లాస్ లా ఉంది, పగిలిపోద్దేమో అని మీరు అనుకోవచ్చు. ఇది పగలదు, గ్లాస్ కాదు, ఇది ఒక ప్రత్యేకమైన మెటల్, గ్లాస్ లాగే కనిపిస్తుంది. అదే మన ఆటో సోదరులు అయితే నైట్ మంచి మ్యూజిక్ తోటి మంచి లైటింగ్ అని పెట్టుకున్నారనుకో, ఇన్సైడ్ పెట్టుకున్నా సరే బయటికి చూడడానికి చాలా బాగుంటుంది, అదురుతుంది అనమాట. ఎందుకంటే ఇందులో కూడా 500, 1000 కిలోమీటర్స్ ఉంది.
కాబట్టి వీడు సాంగ్స్ కానీ లైటింగ్ కానీ పెట్టుకున్న పెద్ద ప్రాబ్లం కాదు, హ్యాపీగా వాడుకోవచ్చు. మన ఆటోలన్నీ అంతే, సాంగ్స్ అన్ని చక్కగా పెట్టించుకోవచ్చు. సో ఈ ఆటోల్ని ఎక్కువగా ఎక్కడ వాడతారంటే సౌత్ ఇండియాలో ఒడిశా, బాంబే తప్ప. అంటే ఒడిశా, బాంబే సౌత్ ఇండియా కాదు, ఈ ఈ ఈ రాష్ట్రాలు తప్ప మిగతా నార్త్ సైడ్ కానీ, ఈస్ట్ సైడ్ కానీ, వెస్ట్ సైడ్ కానీ ఎక్కువ వాడతారు. రాయ్పూర్ నేను అనేక పర్యాలు మెడిసిన్ కోసం వెళ్ళాను. అక్కడ అన్ని చిన్న ఆటోలు అనమాట, ఇద్దరు కూర్చుంటారు వెళ్ళిపోతారు. తప్పదంటే నలుగురు కూర్చుంటారు, లేదా ఉండదు, 2+2 అలాగ ఉంటుంది. కానీ అవసరం లేదు, ఇద్దరే కూర్చుంటారు, ఎక్కేయచ్చు ఇప్పుడు. కానీ ఇద్దరే కూర్చొని వెళ్ళిపోతారు, అంటే ఎక్కువ టైం తీసుకోరనమాట వాళ్ళు. అంటే ఎక్కువ మంది కూర్చున్న వరకు ప్యాసింజర్ కూడా ఉన్నాడు. మీకు ఇప్పుడు మనకి పూరి జగన్నాథ్, మీరు అక్కడికి వెళ్ళండి, పూరి వెళ్ళండి, చాలా ఇవన్నీ ఇలాంటివి ఉంటాయి. మీకు నాగాలాండ్ కావచ్చు, లేదంటే మనకి కలకటా కావచ్చు, లేకపోతే ఢిల్లీ తిరిగేలేదు, మొత్తం అన్ని ఈ ఆటోలు ఉంటాయి. మధ్యప్రదేశ్ కావచ్చు, లేకపోతే ఉత్తరప్రదేశ్ కావచ్చు, ఇవన్నీ చోట్ల కూడా ఇవే వాడతారు, చిన్నవి అనమాట. వీళ్ళకి ఏంటంటే ఇలా వచ్చి ఒక మనిషిని తీసుకుని వెళ్ళిపోతారు, లేదా ఇద్దరిని తీసుకుని వెళ్ళిపోతారు. తప్పదంటేనే అందుకంటే ఎక్కువ చూస్తారు. వాళ్ళకి ఏంటి కావాలి, ఆ ట్రాఫిక్లో కానీ ఆ మిగతా ఏరియాలో కానీ సింపుల్గా వెళ్ళిపోవాలి. ఎక్కువ టైం వెయిట్ చేయడు కస్టమర్, రన్నింగ్ కస్టమర్ అనమాట. సిటీస్లో నల్గొండ వస్తారు, ఎక్కడికి వెళ్తుందంటే పలానా దగ్గరికి వెళ్ళిపోవాలి, ఇలాంటివి అనమాట. లేదంటే ఆన్లైన్ బుకింగ్స్ ఉంటాయి, వాళ్ళ వీటిలో ఉంటాయి, అలా బుక్ చేసుకున్నప్పుడు ఒకటే వెళ్తుంటాడు. అందుకని మన సౌత్ ఇండియా తప్ప మిగతా అంతా కూడా ఏ వాడతారు. మన ఆటోలు అక్కడ చాలా రేర్ అనమాట, తక్కువ వాడతారు. మీరు సౌత్ సైడ్ తిరిగిన అయితే బాగా తెలుస్తుంది. మన దగ్గర ఆటోలు తక్కువ వాడతారు అక్కడ. సో ఇవే ఎక్కువగా ఉంటాయి అనమాట. కాబట్టి ఇందులో కూడా 500 and 1000 కిలోమీటర్స్ ఇది కూడా ఇస్తున్నాం. ఇవి కూడా మనం రిలీజ్ చేస్తున్నాం. సో ఇవి కూడా మనం వస్తున్నాయి. కాబట్టి ఇప్పుడు మన యూటిలిటీ, ఇప్పుడు దీని పరంగా మీరు చూడండి, యూటిలిటీ సూపర్గా వెళ్తుంది. ఇప్పుడు కాయిన్ ఎప్పుడు రిలీజ్ అవుద్ది, ఎలా రిలీజ్ అవుతుంది అనేది ఈరోజు చెప్పేస్తాను. అయిపోయిన తర్వాత కాయిన్ ఎలా తీసుకోవాలి ఏంటనేది కూడా మీకు చెప్తాను. అక్కడి నుంచి ఇవన్నీ వెళ్తాయి అనమాట. ఇలాగా ఇంకా మనం గ్యాస్ స్టవ్ ఇవ్వాల్సి ఉంది, అది మీకు 6 నెలలోనే ఇస్తాను. ఇంకా చాలా ఉన్నాయి, అవన్నీ కూడా 1 by 1 తీసుకొస్తాను. పని చేసిన దీని ముఖ్యార్థం ఏంటంటే, ముఖ్యమైన విషయం ఏంటంటే, పని చేసిన వాళ్ళకి ఐఎన్ఆర్ ఇన్కమ్ వస్తుంది, సంతోషం. రకరకాల కమిషన్లు వస్తాయి ఐఎన్ఆర్, సంతోషం. మంచి గిఫ్ట్లు వస్తాయి, అవి సంతోషం. అన్ని బాగానే ఉంది. ఒకవేళ నాకు వర్క్ చేయడానికి ఇష్టం లేదు, నాకు కాయిన్స్ అమ్ముకుంటాను అనుకునే వాళ్ళకి ఇది యూటిలిటీ తీసుకోవడం వల్ల, ఈ వెహికల్స్ ఇలాంటి ప్రొడక్ట్ల వల్ల యూటిలిటీకి వెళ్తుంది కాయిన్. దానివల్ల మీరు అమ్ముకునే వాళ్ళకి కొద్ది రోజుల తర్వాత అలా మీకు అమ్మకాలు పెరుగుతాయి. పని చేసిన వాడికి ఐఎన్ఆర్ ఇన్కమ్ వస్తుంది, లేని వాళ్ళకి మన కాయిన్ అమ్ముకోవచ్చు. కాబట్టి దీన్ని మనందరమే ప్రోత్సహించి వెళ్ళటం వల్ల మనకి ఇన్కమ్ పెరుగుతుంది, లేదా మన కాయిన్ యూటిలిటీకి వెళ్తుంది. క్రిప్టో కాయిన్ కూడా యూటిలిటీలో తీసుకున్నటువంటి ఏకైక కంపెనీ మందే, ఇంక లేదు. ఇంకా భవిష్యత్తులో రావచ్చు, ఇప్పుడు వరకు లేదు. మనం ఇచ్చిన మైలేజ్లు 500,000 కిలోమీటర్స్ ఎంతవరకు లేదు, భవిష్యత్తులో చెప్పలేము. వాళ్ళు 1000కి వచ్చారనుకో, మీరు గ్రాస్ పెట్టుకోండి, నేను 2000కి వెళ్తాను. వాళ్ళు 2000కి వచ్చారనుకోండి, నేను ఇచ్చేది మీ ఊహకు కూడా అందదు, అలా వెళ్తాను. కాబట్టి మన కమ్యూనిటీకి, మన కాయిన్కి మంచి, మన కాయిన్స్ ఎన్ని ఉన్నాయి అన్నింటికి కూడాను, మనం ఎన్ని ఉన్నాయి, 3 కాయిన్స్ ఉన్నాయి. ఈ కాయిన్స్ అన్నింటికి కూడా ఈ యూటిలిటీని తీసుకొస్తున్నాను. సో మనం ఇక మీదటి నుంచి మెల్లిమెల్లిగా దీన్ని తీసుకెళ్దాం. ఇందులో మంచి ఇన్కమ్ ఉంటుంది. అమ్ముకునే షోరూమ్ వాళ్ళకి కూడా అద్భుతమైనటువంటి మార్జిన్, వాళ్ళు ప్రాఫిట్ ఇస్తున్నాం. డీలర్ కూడా మంచి మార్జిన్ ఇస్తున్నాం. మీరు ఇవన్నీ కూడా నెక్స్ట్ వీక్ లక్షవారం తర్వాత నుంచి మీరు ట్రయల్ వేసుకోవచ్చు. ఓకే రెడీస్.